మహారాష్ట్ర డిప్యూటీ మేయర్ అయితే ఆఫీస్లో ఎవరు ఫోటోలు పెట్టుకుంటారు? గాంధీ గారి ఫోటోనో, నెహ్రూ గారి ఫోటోనో, లేకపోతే అంబేద్కర్ గారి ఫోటోనో, లేకపోతే అది మహారాష్ట్ర కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో పెట్టుకోవచ్చు. కానీ మహారాష్ట్ర డిప్యూటీ మేయర్ అంట మైసూర్ టైగర్ అంటారు కాబట్టి నేను టిప్పు సుల్తాన్ ఫోటోనే పెట్టుకుంటా అని చెప్పేసి వీళ్ళెవ్వరు ఫోటోలు లేకుండా టిప్పు సుల్తాన్ ఫోటో పెట్టుకుంది. ఏందమ్మా ఇట్లా చేసినావు, ఆఫీస్లో గైన ఫోటో పెట్టుకున్నావు అని అడిగితే ఏం లేదు, అంత రెనోవేషన్ నడుస్తుంది కదా, మిగతా ఫోటోలు అన్నీ తీసేసారు, ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు అందుకోసమే పెట్టుకున్నా. ఆయన ఫోటో పెట్టుకోవడంలో తప్పేమున్నది, ఆయన స్వాతంత్ర సమరయోధుడాయే, ఆయన బ్రిటిషర్లతో పోరాటం చేసిండు అందుకోసమే పెట్టుకున్నా అని చెప్తున్నారంట. మరి రెనోవేషన్ జరుగుతుంటే మిగతా వాళ్ళ ఫోటోలు అన్నీ తీసే వచ్చింది కానీ ఈయన ఫోటో మాత్రం పెట్టుకోవచ్చిందంట. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఈమె ఎలక్షన్స్ అప్పుడు, అంటే గెలవక ముందు ఎలక్షన్స్ అప్పుడు ఏం చేసింది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని మంచిగా ఆయన విగ్రహాలకి దండాలు వేసి అట్లా ప్రచారం చేసుకొని గెలిచింది. మరి ఈమె గెలిచిన తర్వాత ఎవరు అంబేద్కర్ గారి ఫోటో ఈమెకి గిఫ్ట్ ఇయ్యనట్టున్నారు పాపం. ఈడ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా గట్లనే